ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీ చదువుల్లో ఉండే యూత్ డ్యాన్స్ చేస్తూ చేస్తూ కుప్పగొలిపోతున్నారు. క్రికెట్ ఆడే పిల్లలు అక్కడికక్కడ బౌలింగ్ చేసి చచ్చిపోతున్నారు. అట్లాగే కబడ్డీ ఆడుతూ, జిమ్ చేస్తూ, కొంతమంది వర్కౌట్ చేస్తూ, ఇట్లా వయసులో ఉన్న యూత్ 30 లోపు వారు ఎక్కువగా చచ్చిపోవటం ఈ రోజుల్లో గుండె జబ్బులు, అకాల మరణం వాళ్ళకి సంభవించడం కళ్ళారా చూస్తున్నాం. మరి 100 ఏళ్ళు జీవించాల్సిన మన కంటి పాపలైన మన బిడ్డలే మనకంటే ముందు ఇట్లా పోతూ ఉంటే ఏ తల్లిదండ్రులు తట్టుకోగలుగుతారండి? మన పిల్లలకి మనకి ఇలాంటి అకాల మరణ ముప్పు రాకుండా ఉండాలంటే రోజుకు 10 నిమిషాలు 15 నిమిషాలు ఒక టెక్నిక్, ఈ స్పీడ్ హెల్త్ టెక్నిక్ బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. సైంటిస్టులు నిరూపించారు. అలాంటి వాస్తవాలను తెలుసుకుని మనము మన కుటుంబీకులు హార్ట్ అటాక్స్ అకాల మరణానికి గురి కాకుండా రక్షించుకోవటానికి డాక్టర్లు ఎవరు రక్షించలేరు, మనల్ని మనం రక్షించుకోవచ్చు అలాంటి ముప్పు నుంచి. దాని పట్ల మీకు అవగాహన కలిగించడానికి ఈ ఎపిసోడ్ ప్రత్యేకంగా అందిస్తున్నాం. పిల్లల్లో ఎందుకట్లా జరుగుతున్నాయంటే రోజు కదలకుండా కూర్చుని చదువుకోవటం, బస్సుల్లో బడికి వెళ్ళటం, స్కూల్లో గ్రౌండ్ లేకపోవటం, మళ్ళీ బస్సుల్లో ఇంటికొచ్చి టీవీల దగ్గర కూర్చోవటం, సెల్ ఫోన్తో ఆడుకోవటం, మళ్ళా చదువుకోవటం, పడుకోవటం. శారీరక వ్యాయామం అస్సలు చేయకుండా నీడపట్టినట్ల సుఖంగా కూర్చున్న పిల్లల్లో గుండె కండరాలు బలోపేతం కావు. గుండె కండరాలు వీక్ అవుతాయి. మన శరీరానికి అవసరమైనట్టుగా గుండె కండరాలు స్పందించే సామర్థ్యాన్ని అవి పెంచుకోలేవు. ఇలా ఎక్కువగా నెష్టగా ఉండే పిల్లల్లో ఇలాంటి నీడపట్టున కూర్చుని చదువు బాగా చదువుకుంటూ మంచి మార్కులు సంపాదించి ఇంట్లోనే కాస్త టీవీలు, చదువు, కాలక్షేపం చేసే పిల్లలకి ఒక్కసారి ఆట ఆడుకోవడానికి ఎప్పుడన్నా వేసవకాలం సెలవులు వచ్చినాయని ఆడటానికి బయటికి వెళ్ళినా, ఏదో ఫ్రెండ్స్ అందరూ పలానా సాంగ్ టీవీలో చూసి ఇక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారు, ఇతను అట్లాంటి ప్రాక్టీస్ చేస్తున్నా, క్రికెట్ ఆడుతున్నా, ఉన్నట్టుండి ఏదైనా ఈత కొడుతున్నా, జిమ్ బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజులు లాంటి ఇప్పుడు చేస్తున్నా, ఒక్కసారి ఇంట్రెస్ట్ వచ్చి మొదలెట్టాం. సడన్గా ఎందుకు అక్కడ ఫెయిల్ అవుతున్నారు అంటే అలాంటి వ్యాయామాలు, వర్కౌట్స్, ఆటలు ఆడేటప్పుడు అంత స్పీడ్గా శరీరాన్ని కదిపినప్పుడు దానికి తగ్గట్టు రక్త సరఫరా చేయాల్సిన బాధ్యత గుండె మీద ఉంది. రక్తం బాగా పంపింగ్ చేయాలంటే గుండె కండరాలు వేగంగా స్పందించాలి. ఆ గుండె కండరాల్లో పట్టుత్వం లేక, ఇంతకుముందు అంత స్ట్రెయిన్, పెయిన్ దానికి లేక, ఆ కండరాల్లో ఫ్లెక్సిబిలిటీ లేక, ఆ గుండె కండరాలకు బ్లడ్ సప్లై ఆశించినంత రాక, ఇప్పుడు ఒక్కసారి అంత స్ట్రెయిన్ తట్టుకోమంటే ఆక్సిజన్ సప్లై తగ్గి హార్ట్ స్పందించలేక సడన్గా ఒక్కొక్కసారి ఆగిపోతున్నది. వెళ్ళక ఒక్కసారి ఇలాంటి వాటిలో వెళ్ళేసరికి తట్టుకోలేక హార్ట్ ఫెయిల్ అవటం కళ్ళారా చూస్తున్నాం. ఆటగాళ్ళు, అందగత్తెలు, సినిమా హీరోలు, కొంతమంది వయసులో ఉన్నవాళ్ళు, క్రికెట్ ఆటగాళ్ళు, పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడా ఇట్లా సడన్గా జరిగిపోతున్నాయి. అందుకని ఇలాంటి ముప్పు రాకుండా మన హార్ట్ని అలాంటి వాటికి కూడా తట్టుకునేటట్టు మంచి సామర్థ్యంగా పెంచుకోవాలి అంటే ప్రతిరోజు ఒక 10 మినిట్స్ అన్నా 15 మినిట్స్ అన్నా మీ హార్ట్కి ఆ స్పీడ్ టెక్నిక్ వ్యాయామం ఒకటి అలవాటు చేయండి. ఏదైనా సరే, మీరు జిమ్కి వెళ్ళక్కర్లా, సమయాన్ని వేస్ట్ చేయక్కర్లా, బయటకు ఎక్కడికో వెళ్ళి ఏదో పట్టుకుని చేయాల్సిన పని లేదు. ఆ టెక్నిక్ ఏమిటో తెలుసండి? మీరు అపార్ట్మెంట్లో ఉంటారు, ఎప్పుడన్నా 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ ఉన్నప్పుడు మెట్లు ఎక్కుతుంటారు, ఎప్పుడన్నా దిగుతుంటారు. అది సర్వసాధారణంగా హార్ట్ ఎప్పుడు చేసినట్టు చేస్తుంది. మరి హార్ట్కి మంచి వ్యాయామం అలవాటు చేయాలి. ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవడం నేర్పాలి. ఎక్కువ పంపింగ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు తట్టుకునే సామర్థ్యం దాన్ని కండరానికి అలవాటు చేయాలి. అందుకని రోజులు ఎప్పుడన్నా ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు అయితే పావు గంట సేపు ఎప్పుడైనా మెట్లని చకచక ఎక్కండి. దిగేటప్పుడు స్పీడ్గా దిగండి. ఒక 5-10 నిమిషాలు ఒకరోజు ఇట్లా చేశారనుకోండి, మీ హార్ట్కి ఒక ప్రాక్టీస్ అయిపోతుంది. ఎప్పుడన్నా మీరు సైకిల్ తొక్కుతారు, మామూలుగా తొక్కెళ్తాం, కానీ ఒక్కసారి బాగా అలుపొచ్చేటట్టు స్పీడ్ సైక్లింగ్ చేయండి ఒక 5 నుంచి 10 నిమిషాలు. అప్పుడు మీ లంగ్స్, మీ హార్ట్ అలాంటి స్ట్రెయిన్ తట్టుకోవటానికి, ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవటం, ఎక్కువ స్పందించడానికి ఒక హ్యాబిట్గా మారుతుంది. మీరు నడక నడుస్తారు, మామూలుగా నడుస్తారు గంట సేపు, ఆ నడకలో ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా రెక్కలు కదుపుతూ స్పీడ్ వాకింగ్ చేయండి. 5-10 నిమిషాలు చేసి మళ్ళీ నార్మల్ వాకింగ్కి వెళ్ళి. ఇట్లాంటి టెక్నిక్ ఇది 3వది. 4వది, మీరు గుంజీళ్ళు తీస్తారు, సూర్య నమస్కారాలు చేస్తారు, లేకపోతే పుషప్స్, పుల్లప్స్, దండీలు ఇట్లాంటివి తీస్తారు. అలాంటప్పుడు మామూలుగా అలుపు రాకుండా ఎక్కువసేపు చేయడం కోసం స్లోగా చేస్తాం. కానీ ఒక 50 తీస్తారు, 50లో ఒక 15-20 అన్నా తక్కువ టైంలో ఎక్కువ స్పీడ్గా చేయండి. మీ గుండె ఆ వేగానికి అందుకుంటుంది. అలా అలవాటు చేయాలి మీ హార్ట్ని, మీ లంగ్స్ని. ఈ 2 కలిసికట్టుగా పనిచేస్తే మీకు హార్ట్ అటాక్స్ రావు, మీ పిల్లలకి రాకుండా ఉంటాయి. డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక గంట సేపు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఒక 5-10 నిమిషాలు స్పీడ్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయండి. బట్టలు ఉతుకుతారు, మామూలుగా మెల్లగా ఆరాముగా కూర్చొని ఉతుకుతాం,
ఒక్కొక్కసారి కొంచెం స్పీడ్గా పెంచడం, స్పీడ్గా చేయటం, బాగా మూమెంట్ వచ్చేటట్టు చేయండి. ఇలా మీరు ఏది చేస్తే దాన్ని జాగింగ్ చేస్తుంటారు రోజు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు రన్నింగ్ లాగా చేయండి, మళ్ళీ ఆపేసేయండి. హార్ట్ అలవాటైపోతుంది. ఇట్లా కొన్ని నెలల పాటు కనుక మీరు చేస్తే మీ హార్ట్ మీరు ఎలాంటి పని చేసినా, ఎంత కష్టపడుతున్నా, ఎంత పెయిన్ స్ట్రెయిన్ ఉన్నా తట్టుకునే సామర్థ్యం దానికి వస్తుంది. ఇలా ఉంటే అకాల మరణ ముప్పు ప్రతి 10 మరణాల్లో ఒక మరణాన్ని ఈ 5 నుంచి 10 నిమిషాలు చేయటం వల్ల తగ్గించుకోవచ్చని 1,50,000 మంది మీద అధ్యయనం చేశారు అమెరికా శాస్త్రవేత్తలు, స్కాండినేవియా దేశం వారు, బ్రిటన్ దేశం వారు. ఈ ముగ్గురు సంయుక్తంగా ఇలాంటి వారి మీద, వయోజనుల మీద, పెద్ద ఏజ్ వారి మీద, 60-70 సంవత్సరాల వయసు వచ్చిన వారి మీద కూడా స్టడీ చేశారు. వాళ్ళకి ఇట్లా చేపిస్తే అకాల మరణ ముప్పు చాలా తగ్గిపోతున్నది అని వాళ్ళ పరిశోధనలో రుజువైంది. కాబట్టి మీరు మీ పిల్లలు ప్రతిరోజు చేసే పనుల్లో ఒక 5-10 నిమిషాలు స్పీడ్, ఏది చేస్తున్నా స్పీడ్ అలా చేసి చూడండి. మీ సామర్థ్యం పెరుగుతుంది. భవిష్యత్తులో గుండె జబ్బులు రాకుండా రక్షించుకోవడానికి, మీ హార్ట్కి లంగ్స్కి 2 సంయుక్తంగా కలిసి యాక్టివ్గా వర్క్ చేయడానికి, మీ లైఫ్ని పెంచడానికి, మీకు రిస్క్ని తగ్గించడానికి ఈ 2 బాగా పనిచేస్తే మనం భయపడకుండా చక్కగా జీవించడానికి అవకాశం కలుగు. వాటికి ఆహారంతో పాటు ఇలా స్పీడప్ చేసే టెక్నిక్ వ్యాయామాలు మీరు కూడా అప్లై చేసి చూస్తే చాలా మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.